దేశ రాజకీయాలలో సీఎం చంద్రబాబుకు పెరుగుతున్న పరపతిని చూసి జగన్ సహించలేకపోతున్నారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నిరంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేలా జగన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక పక్క రాష్ట్రం కోసం, మరో పక్క తెలుగు ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలనకుండా పనిచేస్తుంటే వారిపై జగన్మోహన్ రెడ్డి అండ్ టీం హేళన చేసే విధంగా, వయసుని కామెంట్ చేసే విధంగా చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. శవ రాజకీయాలు, ఎక్కడైనా ఒక శవం కనిపిస్తే ఆ శవం దగ్గరికి వెళ్ళి సహజ మరణం కూడా ఆయన ఖాతాలో, రాజకీయ ఖాతాలో వేసుకొని దాన్ని కూడా చేసే సందర్భాలు కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే నా ఖాతాలో రావాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా మీరు ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అయ్యా ప్రతి అంశంలోనూ పోలీసులపై విమర్శలు చేయడం జగన్ కు పరిపాటిగా మారిందని పోలీసు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనూ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కేసులు పెట్టామన్నారు. మాజీ సీఎంకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని పోలీసు సంఘం నేతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో, మాఫియా డాళ్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా, అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో, అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానిగా పోలీసు వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఆ ఒక ఉన్నతాధికారిని, ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం.